తెలంగాణలో బీసీల రిజర్వేషన్ల అంశం ఇప్పుడు స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ నిజంగా రాజకీయ చిచ్చుకు కారణమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల ప్రకారం కాంగ్రెస్కి అయితే 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చినటువంటి సందర్భం మన అందరికీ తెలిసిందే. సో ఈ క్రమంలో స్థానిక సంస్థలు రేపో మాపో వస్తున్నాయి అనేటువంటి పరిణామాన ఖచ్చితంగా ఆల్రెడీ ఉభయ సభల్లో ఇక్కడ ఒక బిల్లుని ఆమోదించి ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గరికి పంపించడం కూడా జరిగింది. ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు పెండింగ్లో ఉంది. సో ఈ క్రమంలో అక్కడ ఇంకా రాష్ట్రపతి ఇంకా ఆమోదముద్ర వేయకుండానే మరొక వైపు ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి ఆల్రెడీ అక్కడ తాత్సారం జరుగుతుందనో ఏంటో తెలియదు, కానీ ఇక్కడ వెంటనే ఒక రాష్ట్ర కేబినెట్ ఏర్పాటు చేసి హుటాహుటిన ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది మళ్ళీ గవర్నర్ దగ్గరికి పంపించడం జరిగింది. సో టెక్నికల్గా అవి చాలా ఇష్యూస్ ఉన్నాయి అంటూ కూడా లాయర్స్ కూడా చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు యూటర్న్ తీసుకుని మళ్ళీ ప్రధాని మోదీ కాళ్ళ వద్దకు వెళ్తున్నారా, కాలభేరానికి వెళ్తున్నారా, లేకపోతే ఏ విధంగా పోరాడబోతున్నారు అనేటువంటి చర్చ అయితే సాగుతుంది. ఎందుకంటే ఈ నెల 25న ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ వద్దకి వెళ్తారన్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా రాహుల్ని వెంట పెట్టుకుని, అంటే కాంగ్రెస్ శాసనసభ లోక్సభ పక్షనేతగా ఉన్నారు రాహుల్ గాంధీ. సో ఈ క్రమంలో ప్రధాని మోదీ వద్దకు ఆయనే రాహుల్ని వెంట పెట్టుకుని వెళ్ళే విధంగా, ప్రధాని మోదీ వద్దకు వెళ్ళే విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో ఖచ్చితంగా ప్రధాని మోదీని విన్నవించుకునేలాగా రేవంత్ రెడ్డి ప్రోగ్రాం ఉండబోతోంది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో 25 నుంచి 27 తేదీల వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉంటారన్నట్లుగా కూడా ప్రచారం అయితే సాగుతోంది. మరి చూడాలి మరి, ఎందుకంటే ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, మరోవైపు అక్కడ ఒకవైపు రాష్ట్రపతి వద్ద బిల్ పెండింగ్లో ఉంది, మరోవైపు బీజేపీ కూడా ప్రశ్నిస్తోంది. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినటువంటి బిల్లుని ఉపసంహరించుకోకుండా ఎలా ఆర్డినెన్స్ తీసుకొస్తారంటూ కూడా తెలంగాణ రాష్ట్ర బీజేపీ పెద్దలు అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఈ క్రమంలో రేవంత్ రెడ్డి అడుగులు ఎటువైపు పడబోతున్నాయి. మరోవైపు తమిళనాడు విషయాన్ని కూడా మనం ప్రస్ఫుటంగా ఇక్కడ ప్రధానంగా తీసుకోక తప్పదు. ఎందుకంటే అక్కడ కూడా 50% మించి రిజర్వేషన్లు కల్పించాలనే యోచనకి అయితే సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా గతంలో కూడా తీర్పు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ఖచ్చితంగా రిజర్వేషన్ల విషయంలో 50% మించరాదన్నటువంటి సుప్రీం తీర్పును కూడా చాలామంది న్యాయ కోవిదులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. సో ఈ క్రమంలో రేవంత్ రెడ్డి అడుగులు ఏ విధంగా పడబోతున్నాయి, ఏ విధంగా 42% రిజర్వేషన్లు ఆయన తీసుకొస్తారనేటువంటి ఉత్కంఠ అయితే మరీ ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు ఉందని చెప్పుకోవాలి.